హాయ్ ఫ్రెండ్స్, ఈ కాయ ఏంటిది అనుకుంటున్నారా? వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎలక్కాయ. ఈ పచ్చడి తింటే ఏనుగులాగా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎలక్కాయలను తీసుకోవాలి, పగలగొట్టి అందులో గుజ్జును తీసుకోవాలి. గుజ్జును తీసుకొని పచ్చిమిరపకాయలు తొడిమలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ ఏలక్కాయలు తీసింది మిక్సీలో వేసి ఉప్పు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కొంచెం బరక మిక్సీ పట్టుకున్నాక స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్, జీలకర్ర, తాలింపు గింజలు, ఆవాలు, ఇంగువ వేసి తాలింపు పెట్టి పచ్చడి తీసి అందులో పెట్టుకోవాలి. అంతే, వేడి ఎంతో రుచికరమైన ఎలక్కాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి తింటే 100 ఏళ్ళు బతికే మనిషి 1000 ఏళ్ళు బతకడం ఖాయం. ఈ బోన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి ఎలాగా.